గాంధర్వ గానంలా మనమేం పాడలేం కాబట్టి నేను పాడేం చూపించట్లే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మనము ఒక మైక్ అనేది ఒక రివ్యూ చేద్దాం ఈరోజు. సో నా దగ్గర నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్టుంటే ఓక్ అనే ఒక మైక్ ఉండేది, క్లిప్ అండ్ క్లాప్ అనమాట అది. సో అది ఇన్ని మంత్స్ చాలా బాగా నడిచింది, కాకపోతే ఇప్పుడు హ్యాండ్ ఇచ్చింది మనకి. సో ఇప్పుడు వచ్చి మనము డిజిటెక్ నుంచి ఒక వైర్లెస్ మైక్ ఉందన్నమాట. సో అది తీసుకున్నాం మనము. సో అదైతే దాంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ చాలా బాగున్నాయి, ప్లస్ 40 మీటర్స్ రేంజ్ ఇవన్నీ బాగున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకా చిన్న మైక్ వచ్చి ఇలా మ్యాగ్నెట్ పెట్టుకోవడానికి చాలా బాగుంది. సో ఈరోజు అయితే ఆ మైక్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఆ ప్రోడక్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇదనమాట. సో ఇందులో రిసీవర్ ప్లస్ మైక్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. సో ఇప్పుడైతే నా వాయిస్లో మీకు డిఫరెన్స్ తెలుస్తుండొచ్చు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ దారుణంగా ఉంటుంది. సో ఇది కనెక్ట్ చేసి ఇది ఓపెన్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. చలో. సో గైస్ చూడొచ్చు, ఇది డబ్బా అనమాట. సో ఓపెన్ చేస్తే డిజిటెక్ లోగో మనకు అవసరం లేనిది. సో ఇది మెయిన్ మైక్, తర్వాత చూద్దాం. ప్లస్ దీంతో పాటు ఒక డబ్బా వచ్చింది మనకి. ఈ డబ్బాలో C2C కనెక్టర్, ఇది ఐఫోన్ కనెక్టర్ ఇవ్వకపోతే మనం మైక్ వేస్ట్ బొక్క. అప్పుడు ఇది వచ్చేసరికి 3.5mm టు 3.5mm జాక్ అనమాట. కెమెరాకి యూజ్ అవుతుంది మైక్ అప్పుడు. సో వచ్చింది. ఇది C2 లైట్నింగ్ అనమాట ఇది. అండ్ దీస్ ఆర్ సమ్ USB కేబుల్స్. ఇదేమో క్లిప్స్, జస్ట్ క్లిప్స్కి, షర్ట్కి క్లిప్ చేసుకోవడానికి. అండ్ సమ్ యూజర్ మాన్యువల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ మనకి అవసరం లేనిది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే మైక్ చూసిద్దాం. సో ఇక్కడ ఛార్జింగ్ డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు ఉందో లేదో కూడా నాకు తెలియదు, లేదనుకుంటా నాకు తెలిసి. సో ఇది రిసీవర్, డైరెక్ట్ మనం ఫోన్కి పెట్టాలన్నమాట. ఇవి మైక్స్. సో ఇది చూసారా, ఈ బటన్ నొక్కితే అప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. రీహబ్ మోడ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఆన్ అవుతుంది అనమాట. ఇది మ్యాగ్నెట్, జస్ట్ ఇలా మ్యాగ్నెట్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అలా మనకి 2 మైక్స్ 1 రిసీవర్ ఇలా వచ్చేస్తాయి అనమాట. సో ఇది రిసీవర్. ఈ రిసీవర్కి నాది iPhone 14 Pro Max కాబట్టి లైట్నింగ్ పోర్ట్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఈ పేపర్ తీసేసిన తర్వాత డైరెక్ట్ ఇది ఇక్కడ C పాయింట్ ఉంది మనకి. ఈ C పాయింట్ని ఈ Cని ఇలా జాయిన్ చేసి డైరెక్ట్ ఫోన్ కనెక్ట్ చేయొచ్చు. ప్లస్ ఈ 3.5mm టు 3.5mm కెమెరాకి యూజ్ అవుతుంది అన్నారు కదా, అది ఇక్కడ ఈ హోల్కి అనమాట. ఇక్కడ మనకి లెవెల్స్ కనిపిస్తాయి అనమాట. లెవెల్ 1లో వాయిస్ తక్కువ ఉంటుంది, కొంచెం 2లో ఎక్కువ ఉంటుంది అలా. అండ్ ఇది ఇప్పుడు ఈ మైక్ అనేది చూడొచ్చు ఛార్జింగ్ అవుతుంది. దీనికి కూడా ఇలా పిన్కి బ్లూ కలర్ కవర్ వచ్చింది, ఆ కవర్ తీసేస్తే సో ఇక్కడ హోల్స్ ఉంది కదా, డైరెక్ట్ ఇక్కడ ఇలా పెట్టేసుకుంటే ఛార్జింగ్ ఎక్కుతుంది. అండ్ డిస్ప్లే చూడొచ్చు ఛార్జింగ్ ఎంత ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రాఫిట్ ఏంటంటే ఆల్మోస్ట్ 9 hours వస్తుంది. అండ్ ఇంకోండి డైరెక్ట్ ఇలా తీసేసి ప్లగ్ అండ్ ప్లే, జస్ట్ డైరెక్ట్. సో డైరెక్ట్ ఇలా ఆన్ అయిపోతుంది. ఈ రిసీవర్ ఫోన్కి పెట్టేసి చూసుకోవచ్చు. ఇలా పెట్టి ఈ ఎల్లో కలర్ బటన్ ఉంది కదా, దీన్ని 1 time ప్రెస్ చేస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 3 times ప్రెస్ చేస్తే రియాబ్ మోడ్. అది మనం కనెక్ట్ చేసిన తర్వాత చూడొచ్చు. సో గైస్ చూడొచ్చు, ఇప్పుడైతే నా రూమ్లో నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి మైక్ అయితే కనెక్ట్ చేయలేదు, ఆఫ్లోనే ఉంది. సో ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో AC ఆన్ ఉంది. ఈ వాయిస్ మీకు అర్థం అవ్వచ్చు ఎంత డిస్టర్బెన్స్గా ఉందో. సో ఇంటీరియర్లోనే కాదు, ఎక్స్టీరియర్లో కూడా నాకు ఇదే ప్రాబ్లం అవుతుంది, మైక్ లేకపోవడం వల్ల. ఇప్పుడు మైక్ కనెక్ట్ చేస్తా, చూడండి ఎలా ఉంటుంది వాయిస్. సో ఇప్పుడైతే మైక్ కనెక్ట్ చేశాను అనమాట. ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్తో ఇలా అయితే వస్తుంది వాయిస్. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేద్దాం, చూడండి. ఇప్పుడు చెప్పండి, బ్యాక్గ్రౌండ్లో AC వాయిస్ ఏమైనా వస్తుందా? రావట్లేదు కదా. నేనైతే రావట్లే అనుకుంటున్నా, నాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. ఇందులో ఇంకొక మోడ్ కూడా ఉంటుంది, రివర్బ్ మోడ్ అని. అలా మీరు ఎవరైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే దీన్ని ఇలా 2 times క్లిక్ చేస్తే ఇక్కడ థర్డ్ లైట్ వచ్చింది చూసారా. సో ఇందులో ఏం చేయొచ్చు అంటే మీరు పాటలు పాడి ఇంప్రెస్ చేయొచ్చు అనమాట ఎవరైనా. సో ఈ వాయిస్ అయితే మనదైతే గాంధర్వ గానంలా మనం ఏం పాడలేం కాబట్టి నేను పాడేం చూపించట్లే. సో ఇలా ఉంది. ఇలా ఇందులో 3 difference ఆఫ్ లెవెల్స్ ఉంటాయి.
లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో, లెవెల్ 1 వాయిస్ అనేది కొంచెం తక్కువొస్తది. ఇప్పుడు మీరు వింటుంది లెవెల్ 2 వాయిస్, కొంచెం వాయిస్ పెరుగుతది. అలా కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ లెవెల్ 3 పెట్టుకుంటే కొంచెం ఏమవుతదంటే సౌండ్‌లో డిస్టర్బెన్సెస్ వస్తాయన్నమాట. సో, ఇప్పుడు లెవెల్ 3లో పెట్టాడంట. సో, లెవెల్ 3లో పెడితే ఏంటంటే వాయిస్ ఎక్కువ బేస్ అనేది ఎక్కువొస్తది. మీరు ఎప్పుడైతే క్రౌడెడ్ ప్లేసెస్‌లో ఉంటారో అక్కడ మనం మాట్లాడలేము ఎక్కువ. సో, ఇనీషియల్‌గా యూట్యూబర్స్‌కైతే ఈ మైక్ చాలా బెస్ట్. సో, బయటికెళ్ళైతే విందాం ఒకసారి దీని టెస్టింగ్ ఎలా ఉందో. సో, లెట్స్ గో. సో గైస్ చూడొచ్చు, ఇప్పుడైతే నా బ్యాక్గ్రౌండ్లో మోటార్ నడిచే సౌండ్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడైతే మైక్ కనెక్ట్ చేయలేదు, ఫస్ట్ అయితే మైక్ కనెక్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడైతే మైక్ కనెక్ట్ అయిపోయింది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటే ఏం జస్ట్ డిఫరెన్స్ ఏం లేదు. 3 లెవెల్స్కి వాయిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంతే. సో ఇప్పుడు లెవెల్ 1లోనే ఉంది వాయిస్, ప్లస్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ జస్ట్ చూద్దాం వెనకాల మోటార్ సౌండ్ అయ్యి వస్తున్నాయి లేదో. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ అయిపోయింది అనమాట. సో మీరు చెప్పాలి ఇప్పుడు వాయిస్ అనేది ఎలా వస్తుందో. లెవెల్ 1లోనే ఉంది కదా. సో లెవెల్ 1లోనే నాకు వాయిస్ నచ్చింది కాబట్టి నేను అది ఇందులోనే ఉంచుతున్నా. లెవెల్ 2, లెవెల్ 3 ఆల్రెడీ మీరు ఇన్సైడ్లో చూసారు, బయట కూడా అంతే వస్తుంది. సో ఇక్కడ దాకా అయితే ఓకే. మరి బయట బైక్స్ కానీ దీని కానీ ఎలా వస్తాయో ఫ్యూచర్ వీడియోస్లో చూసి నేను చెప్తా. నేను ఏదో రివ్యూ చేశా అని చెప్పి వెంటనే కొనకండి, ఆగండి, నేను చేస్తా, చేసిన తర్వాత చెప్తా, అప్పుడు కొనుక్కోండి. కాకపోతే ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో అలాగా యూట్యూబ్ స్టార్టింగ్లో ఉంటే మాత్రం ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో కొనుక్కోవచ్చు. సో నేనైతే లింక్ ట్యాగ్ చేయడానికి నాకు ఇంకా 500 సబ్స్క్రైబర్స్ అవ్వలేదు కాబట్టి లింక్ ట్యాగ్ చేయలేను. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద గంట ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి. ఈ వీడియోతో పక్క 500 సబ్స్క్రైబర్స్ దాటిపోవాలని కోరుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్, లోహిత్ వర్మ, బై బై.